హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ప్రహరీ గోడ కట్టుకునేటప్పుడు ప్రహరీ గోడకి బెల్ట్ అనేది ఎందుకు వేసుకోవాలి, ఈ బెల్ట్ వేసుకోకపోతే మనకు కలిగే నష్టాలేంటి, బెల్ట్ వేసుకుంటే మనకి కలిగే లాభాలేంటి, అలాగే ఈ బెల్ట్ వేసుకోవాలంటే సుమారుగా మనకి ఎంత ఖర్చు అవుతుంది, ఇలాంటి వాటికి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఈరోజు వీడియోలో మనం క్లియర్గా అయితే తెలుసుకుందామండి. వీడియో అయితే పూర్తిగా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మీకు క్లియర్గా అయితే అర్థమవుతుంది. మీరు స్కిప్ చేశారంటే మధ్యలో చిన్న చిన్న పాయింట్స్ అయితే ఎగిరిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి వీడియో అనేది పూర్తిగా చూడండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ అనేది చేయండి. ఓకే, వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్. ఫ్రెండ్స్, మనలో చాలామంది చేస్తున్న తప్పేంటంటే మనం ఇల్లు అనేది బాగా కట్టించుకుంటాం. అదే కాంపౌండ్ వాళ్ళకి వచ్చేసరికి డబ్బులు అయిపోవడం వల్ల, లేకపోతే ఖర్చు అనేది పెరిగిపోవడం వల్ల భీమ్ వద్దులేండి, మాకు సింపుల్గా గోడ అనేది కట్టేయండి చాలు అని చెప్పి చెప్తూ ఉంటారు. మేస్త్రులు ఏముందండి, మనం ఏం చెప్తే అదే చేస్తారు కాబట్టి మేస్త్రులు కూడా గోడ అనేది కట్టేసి వదిలేస్తూ ఉంటారు. కానీ వాళ్ళు కూడా ఈ విషయాలన్నీ కూడా చెప్పరండి. అవి ఏంటంటే ప్రహరీ గోడ కింద భీమ్ అనేది కంపల్సరిగా వేసుకోవాలండి. ఆ గోడ 9 అంగుళాల గోడ అయినా సరే, లేకపోతే 4 అంగుళాల గోడ అయినా సరే భీమ్ అనేది కంపల్సరీ వేసుకోవాలి. అలా వేసుకోకపోయినట్లయితే మీ గోడ అనేది షింక్ అవ్వడం జరుగుతుంది. షింక్ అవ్వడం అంటే మనకి కుంగిపోవడం లేదా క్రాక్స్ వచ్చి గోడ అనేది పడిపోవడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే మనకి ఫ్యూచర్లో వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. ఎందువల్ల ఈ భీమ్ అనేది ఉంటే ఎందుకు పడదు, భీమ్ లేకపోతే ఎందుకు పడుతుంది అన్నట్లయితే, మీరు ఇక్కడ చూసినట్లయితే ఈ భీమ్ ఏదైతే ఉందో ఈ భీమ్ పైన మనకి గోడ అనేది వస్తుందండి. అలాగే భీమ్ కింద కూడా మనకి గోడ అనేది రావటం జరుగుతుంది. ఈ కింద ఉండే గోడ ఏదైతే ఉందో ఈ గోడ మనకి భూమిలో ఉంటుంది కనుక కొంతకాలానికి ఇది కుంగిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది. అలా కుంగినప్పుడు భీమ్ లేకపోతే ఈ కింద గోడతో పాటు మనకి పైన ఉండే గోడ కూడా మనకి కుంగిపోవచ్చు లేదా క్రాక్స్ వచ్చి పడిపోవడానికి కూడా ఛాన్స్ అయితే ఉంటుంది, భీమ్ అనేది లేకపోయినట్లయితే. అదే భీమ్ అనేది మీరు వేసుకున్నట్లయితే ఈ గోడ కుంగినా సరే మీకు పై గోడ బరువు అంతా మోసేది భీమ్ కనుక ఆ భీమ్ పైన ఉండే గోడ అనేది మీకు కుంగదు. భీమ్ కింద ఉండే గోడ కుంగినా సరే పై గోడ మీకు ఏమీ కాకుండా మనకి అలాగే మనకి స్టాండర్డ్గా ఉండడానికి అవకాశం ఉంటుంది. దాని తర్వాత మనం కింద కుంగిన గోడ ఏదైతే ఉందో ఆ గోడను మనం రీకన్స్ట్రక్షన్ చేసుకొని మనం గోడతో పాటు మనం ఉండే విధంగా మనం కన్స్ట్రక్షన్ అనేది మళ్ళీ చేసుకోవచ్చు. పై గోడకి ఏమీ కాకుండా ఉంటుంది ఈ భీమ్ అనేది మీరు వేసుకోవడం వల్ల. అలా అని చెప్పి మీరు ఉత్త భీమ్ వేసుకుంటే సరిపోదండి. మీరు ఇక్కడ గమనించారంటే మనకి మధ్యలో సెంటర్లో భీమ్ ఒక్కటే ఉందండి. మనకి ఇప్పుడు కింద గోడ అనేది షింక్ అయిపోయింది అనుకోండి. కింద గోడ షింక్ అయిపోయినప్పుడు పై గోడ భారం అంతా ఈ భీమ్ మీదే పడుతుంది కాబట్టి ఈ భీమ్కి మనకి సపోర్ట్ ఏమీ లేదు కాబట్టి భారం అంతా ఈ భీమ్ మీదే పడుతుంది. అప్పుడు ఆ భీమ్ అనేది మనకి సెంటర్కి ఇరిగిపోయి గోడ మొత్తం కూడా మనకి కూలిపోవడానికి కూడా అవకాశం అనేది ఉంటుంది. అలా కాకుండా మీరు కంపల్సరీ ఈ భీమ్ ఏదైతే ఉందో భీమ్కి కనీసం 10 అడుగులకి ఒక పిల్లర్ చొప్పున మీరు వేసుకున్నట్లయితే అప్పుడు ఆ కింద ఉండే గోడ అనేది కుంగకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ కుంగిపోయినా సరే భారం అంతా భీమ్ మొత్తం మీద పడకుండా పిల్లర్స్ అనేవి కూడా మనకి ఆపటం జరుగుతుంది. అలా ఆపటం వల్ల మనకి గోడ అనేది స్టాండర్డ్గా ఉండటం జరుగుతుంది. కాబట్టి మీరు భీమ్ అనేది కంపల్సరీగా వేసుకున్నట్లయితే మీ గోడ అనేది ఫ్యూచర్లో క్రాక్స్ రావు, అలాగే ఒకవేళ కుంగిపోయినా సరే మీకు గోడ అనేది దెబ్బ తినకుండా ఉండాలంటే మీరు కంపల్సరీ ఈ భీమ్ అనేది మీరు వేసుకొని తీరాలి. ఈ భీమ్ అనేది మీరు ఏ గోడ కట్టుకుంటే ఆ గోడకి తగ్గట్టుగా వేసుకోవాలండి. సపోజ్ మీరు ఇటుక రాయితో సింగిల్ రాయి కట్టాలనుకున్నారు అనుకోండి, అది 4 అంగుళాల రాయి వస్తుంది కాబట్టి ఆ 4 అంగుళాలు మీరు చిన్న బెల్ట్ లాగా భీమ్ అనేది మనం వేసుకోవడం జరుగుతుంది. అలా కాదు సిమెంట్ రాయితో మీరు గోడ కడుతున్నట్లయితే అది గేడుగా నిలబెట్టి రాయితో కడుతున్నట్లయితే దానికి 6 అంగుళాల బెల్ట్ అనేది వస్తుంది. 6 అంగుళాల బెల్ట్ వేసుకొని మీరు కన్స్ట్రక్షన్ అనేది చేసుకున్నట్లయితే బాగుంటుంది. లేదు మీరు 9 అంగుళాలు గోడ కట్టుకుంటున్నట్లయితే అది ఇంకా మంచిది. మీకు అడుగు 9 అంగుళాలు వచ్చే విధంగా భీమ్ అనేది వేసుకుంటే అది ఇంకా మనకి బాగా ఉండటానికి స్టాండర్డ్గా ఉండటానికి కూడా అవకాశం అనేది ఉంటుంది. ఇలా మీరు ఏ గోడ వేసుకుంటే ఆ గోడకు తగ్గట్టుగా బెల్ట్ అనేది కంపల్సరీగా వేసుకోండి, మీకు ఫ్యూచర్లో ఇబ్బందులు కలగకుండా ఉంటాయి. అలాగే ఇప్పుడు వీటికి సింపుల్గా ఈ భీమ్కి మనకి ఎంత ఖర్చు అవుతుంది అనే విషయం చూసుకున్నట్లయితే మనం ఇప్పుడు ఇక్కడ 9 అంగుళాల భీమ్ అనేది తీసుకుందామండి. అడుగెత్తున మనకి 9 అంగుళాలు వెడల్పున ఈ భీమ్ అనేది పోయటం జరుగుతుంది. అది ఒక 150 అడుగులు పోసినట్లయితే దానికి ఎంత మెటీరియల్ అవసరం అవుతుంది, దానికి సుమారుగా ఎంత ఖర్చు అవుతుంది అనేది నేను చెప్తాను. దాన్ని బట్టి మీ గోడ అనేది ఎంత పొడవు ఉందో ఎంత వెడల్పు ఉందో దాన్ని బట్టి మీరు ఏ గోడ అయితే మీరు కన్స్ట్రక్షన్ అనేది చేస్తున్నారో దాన్ని బట్టి మీరు క్యాలిక్యులేషన్ అనేది మీరు దీనిలో నుంచి మీరు
తీసుకున్నట్లయితే మీకు కూడా ఒక లెక్క అనేది రావటం జరుగుతుందండి. బీమ్ పొడవు వచ్చేసి మనకి 150 అడుగులండి. సైజు వచ్చేసి మనకి 9x12 సైజులో ఉండే బీమ్ అనమాట. దీనికి వచ్చేసి మనకి ఇసుక చూసుకున్నట్లయితే సుమారుగా ఒక ట్రాక్టర్ ఇసుక అయితే మనకి ఖర్చు అయితే అవుతుంది. ట్రాక్టర్ ఇసుక అంటే మనకి ప్రజెంట్ 5,000 రూపాయలు అయితే తీసుకుంటున్నారండి ట్రాక్టర్ ఇసుకకి. అలాగే దీని మొత్తానికి కూడా మనకి సిమెంట్ బస్తాలు చూసుకున్నట్లయితే సుమారుగా ఒక 20 సిమెంట్ బస్తాల దాకా అయితే మనకి అవసరం అయ్యే ఛాన్స్ అయితే ఉంటుందండి. ప్రజెంట్ ఒక సిమెంట్ బస్తా కాస్ట్ వచ్చేసి మనకి సుమారుగా 400 రూపాయల చొప్పున అయితే తీసుకోవడం జరుగుతుంది. 400 రూపాయల చొప్పున మనకి 20 బస్తాలకు చూసుకున్నట్లయితే 8,000 రూపాయలు అనేది మీకు ఇక్కడ ఓన్లీ సిమెంట్కి అయితే ఖర్చు అనేది అవటం జరుగుతుందండి. అలాగే దీనిలో మనం స్టీల్ అనేది ఉపయోగిస్తాం. రాడ్లు ఇవి కట్టుకోవడానికి స్టీల్ అనేది ఉపయోగిస్తాం కదా. ఈ స్టీల్కి వచ్చేసి సుమారుగా ఒక 18,000 రూపాయల దాకా మీకు ఖర్చు అనేది అవుతుందండి. స్టీల్ వర్క్కి కొనుగోలుకి 18,000 రూపాయలు అవుతుంది. అది కట్టినందుకు సుమారుగా ఒక 2,500 లేదా 3,000 రూపాయల దాకా వీళ్ళు ఛార్జ్ అనేది చేయడం జరుగుతుంది. ఇది కాక మనకి ఏంటంటే ఈ సైడ్ మనకి బెల్ట్ పోసుకుంటానికి మన సైడు మనకి చెక్క కానీ లేకపోతే ఐరన్ బోర్డులు కానీ పెట్టడం జరుగుతుందండి. చెక్క పెట్టినా ఐరన్ బోర్డులు పెట్టినా సుమారుగా వాళ్ళకు వచ్చేసి దీనికి రెంట్ వచ్చేసి సుమారుగా ఒక 3,000 రూపాయల దాకా రెంట్ అయితే అయ్యే ఛాన్స్ అయితే ఉంటుందండి. అలాగే కంకర్ చూసుకున్నట్లయితే మనకి 20 mm కంకర్ అయితే దీనిలో యూస్ చేస్తాం. ఈ 20 mm కంకర్ వచ్చేసి మనకి యూనిట్ వచ్చేసి మనకి ప్రజెంట్ 3,800 రూపాయల దాకా తీసుకుంటాం జరుగుతుంది. దీనికి ఒక యూనిట్ అయితే ఖర్చు అవుతుంది. ఒక యూనిట్ అంటే మనకి 3,800 రూపాయలు. ఇప్పుడు అలాగే ఇది కాకుండా మనకి మేస్త్రులు ఎవరైతే ఉన్నారో మేస్త్రులు వర్క్ చేసినందుకు వాళ్ళు ఈ 150 అడుగులకి సుమారుగా ఒక 5,000 రూపాయల దాకా అయితే వీళ్ళు తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు టోటల్ ఎంత ఖర్చు అవుతుంది అనేది మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ ట్రాక్టర్ ఇసుక 5,000 రూపాయలు కానీ అలాగే సిమెంట్ బస్తాలకి 8,000 రూపాయలు కానీ స్టీల్కి 18,000 రూపాయలు కానీ వీటన్నిటికీ ఈ లెక్క మొత్తం చూసుకున్నట్లయితే మనకి 45,300 రూపాయల దాకా అయితే అవుతుందండి. దానికి బాడుగులు ఇవన్నీ కలుపుకుంటే సుమారుగా మనకి 46,000 రూపాయలు అనేది మనకి ఈ బెల్ట్ అనేది వేసుకుంటానికి మనకి ఖర్చు అనేది అవ్వటం జరుగుతుంది. అది 9 అంగుళాల బెల్ట్ అయితే మీరు సపోజ్ 6 అంగుళాల బెల్ట్ వేసుకుంటే మీకు ఇందులోంచి ఖర్చు అనేది తగ్గుతుంది. లేదు 4 అంగుళాల గోడ వేసుకుంటామంటారా మీకు ఇందులో సగం ఖర్చు అనేది తగ్గటం జరుగుతుంది. ఈ విధంగా మీరు వేసుకునే గోడను బట్టి మీకు ఖర్చు అనేది పెరుగుతుంది లేదా వేసుకునే గోడను బట్టి మీకు ఖర్చు కూడా తగ్గటం జరుగుతుందండి. ఫ్రెండ్స్ ఇది మొత్తం కూడా మనం బెల్ట్కే చెప్పడం జరుగుతుంది, ప్రహరీ గోడకైతే కాదండి. ప్రహరీ గోడ గురించి ఆల్రెడీ మన ఛానల్లో ఇంతకుముందు ఒక వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో ఎవరైనా చూడకపోయినట్లయితే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను లేకపోతే ఎండ్ స్క్రీన్లో వదులుతానండి. అక్కడి నుంచి కూడా మీరు చూసి తెలుసుకోవచ్చు ప్రహరీ గోడకి ఎంత ఖర్చు అవుతుంది ఏంటి అనేది, ప్రజెంట్ ఇప్పుడు ఎంత తీసుకుంటున్నారు అనేది కంప్లీట్ ఇన్ఫర్మేషన్తో ఒక వీడియో అయితే చేశాం. దాని లింక్ కూడా ఇస్తాను, చూసి ఆ ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకోండి. ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది మీకు యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ అనేది చేయండి ఫ్రెండ్స్. అలాగే మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై అయితే ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో చూస్తున్నారుగా ఫ్రెండ్స్ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ మట్టికి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో ఏంటో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మేము తప్పకుండా చేయడానికి అయితే మట్టికి ప్రయత్నిస్తాం అనమాట. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.